సో వ్యూవర్స్, మనం ఇక్కడ ఉన్నటువంటి స్వయంభూ హనుమాన్ టెంపుల్ అండి, హనుమంతుడు. ఆ హనుమంతుని గురించి నాకు ఏదో చెట్టు మీద ఆకులు అంటున్నాయి, ఎప్పటికైనా ఊడి పడటోనే, కానీ వీటి గురించి చెట్టుకు కాడ లాంటిది ఈ పురోహితుల టీం అండి. వీళ్ళే ఆ దేవుడి యొక్క విగ్రహం యొక్క వాళ్ళే చెప్తారండి. సార్ చెప్పండి సార్, మీ పేరు? జై శ్రీమన్నారాయణ. నా పేరు వరయోగుల అరుణ్ కుమార్. మేము గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ వంశపారంపర్య అర్చకులుగా ఆంజనేయ స్వామి వారి సేవలు చేస్తూ వస్తున్నాము. అయితే అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి పేరు అభయాంజనేయ స్వామివారు. అయితే ఈ రావి చెట్టు ముందు స్వామివారు స్వయంగా ఉండడం మన ఆలయ ప్రత్యేకత. అయితే ఇక్కడ ప్రత్యేకత వచ్చేసి ఆంజనేయ స్వామి వారి యొక్క ఎడమ పాదం కింద శని భగవానుడు కొలువై ఉండడం అనేది మన యొక్క ఆలయ విశిష్టత. ఆంజనేయ స్వామి దేవాలయాలు చాలా వరకు ఉన్నాయి, కానీ మన యొక్క ఓరుగల్ పట్టణంలో మాత్రం ఆంజనేయ స్వామి ఎడమ పాదం కింద మాత్రము శని భగవానుడు కొలువై ఉండడం అనేది మన యొక్క ఆలయంలో ప్రత్యేకత. ఇక్కడ విశిష్టత కూడా ఏందయ్యా అంటే, గ్రహచారిత్య ఎవరైనా శని భగవాన్ని దోషాలు ఉన్నటువంటి ఏలినాడు శని కానివ్వండి, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇటువంటి షాడశ శని దోషం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఆంజనేయ స్వామి వారి ముందుకు వచ్చి మనము తైలాభిషేకం చేయడం వల్ల శనికి ప్రత్యేకంగా, తర్వాత ఆంజనేయ స్వామికి ఆ తైలంలో చందనం కలిపి ఆ చందనం సింధూరంతో అర్చన చేయడం వలన, ఆకుపూజ చేయడం వలన మనకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఏలినాడు శని దోషాలు కానీ గ్రహచారాలు తొలగిపోతాయని చెప్తున్నాడు. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణర్హో శాంతం రామదూతం నమామ్యహం అంటుంది. సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేష స్వరూపమైనటువంటి ఈ యొక్క అశ్వత్థ వృక్షం రావి చెట్టు ముందు ఆంజనేయ స్వామి కొలువై ఉండడం మన ఆలయ యొక్క ప్రత్యేకత. ఆంజనేయ స్వామి వారి ఎడవ పాదం కింద కూడా శని భగవానుడు కొలువై ఉండడం మన ఆలయ యొక్క విశిష్టత. కాబట్టి భక్త మహాశయులందరూ కూడా తెల్లవారుజామునే వచ్చి ఇక్కడ స్వామివారికి దీపారాధన చేయడము, ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేయడం కూడా వస్తూ ఉంటుంది. తద్వారా వారికి ఉన్నటువంటి సంకల్పాలు కూడా చదువులో కావచ్చు, ప్రగతి, మంచి అభివృద్ధి, ఉన్నత విద్య, ఉద్యోగము, తర్వాత వ్యాపారము, సత్సంతానము సకాలంలో కూడా ఆ భక్తసులభుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు. మనకు చెప్పారు శాస్త్రంలో కూడా, సప్త చిరంజీవిలో హనుమంతుడు సాక్షాత్ చిరంజీవి సృష్టినంత వరకు కూడా ఆంజనేయ స్వామి వారు కొనియాడుతూనే ఉంటాడు ఆయన భక్తుడిగా. కాబట్టి ఆంజనేయ స్వామికి మనం ఇక్కడ అనుగ్రహం దర్శించి ఆ యొక్క మన యొక్క స్వామివారి సమస్యలు ఏదైతే ఉన్నాయో కూడా ఒక 41 రోజులు కానివ్వండి వచ్చి ఆ నిత్యం కూడా స్వామి దీపారాధన చేయడము, ప్రదక్షిణ చేయడం వల్ల కూడా మనకు ఉన్నటువంటి అనేక శారీరక మానసిక రుగ్మతలు తొలగి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహము, కృపా కటాక్షం ఉంటుందని తెలియజేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ.